హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు బటర్ఫ్లై ఛానల్. ఈరోజు మనం గ్రామ సచివాలయంలో ఎంటీగా ఇచ్చిన రైస్ కార్డ్స్ని ఎప్సన్ M200 ప్రింటర్లో ఎలా ప్రింట్ చేయాలో చూద్దాం. ముందుగా మన ఛానల్కి కొత్తగా వస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి EPDS AP అనే వెబ్సైట్లో VRO లాగిన్లో మనం ఒక రైస్ కార్డు డౌన్లోడ్ చేయాలి. అలా డౌన్లోడ్ చేసిన తర్వాత మనం ఫస్ట్ డెస్టినేషన్ సేవ్ యాజ్ PDFలో మనం సేవ్ చేయాలి. మనకి ఇష్టమైన దగ్గర అంటే డెస్క్టాప్ మీద కానీ వేరే ఎక్కడైనా మనం సేవ్ చేయొచ్చు. సో నేనైతే రైస్ కార్డ్ ఒరిజినల్ అనే నేమ్ ఆ రైస్ కార్డ్కి ఇచ్చేస్తున్నాను. సో ఇచ్చిన తర్వాత ఆ ఫైల్ మీదకి వెళ్ళి రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ విత్, డైరెక్ట్ ఓపెన్ చేయకుండా ఓపెన్ విత్ గూగుల్ క్రోమ్ క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత మనం ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్న రైస్ కార్డు మనకు గూగుల్ క్రోమ్లో ఓపెన్ అవుతుంది. సో మనం Ctrl+P ఎంటర్ చేస్తే ఇక్కడ మనం చూస్తున్నాం కదా, డెస్టినేషన్ దగ్గర మనకు గ్రామ సచివాలయంలో ఎప్సన్ M200 ప్రింటర్ ఇచ్చింటారు కాబట్టి అది సెలెక్ట్ చేసుకున్నాం. దాని తర్వాత మనకు ఫస్ట్ పేజ్ కావాలి కాబట్టి కస్టమైజ్డ్ చేసి ఫస్ట్ పేజ్ ఇచ్చేద్దాం. అలాగే మోర్ సెట్టింగ్స్లో స్కేల్లో డిఫాల్ట్ కాకుండా మనం కస్టమైజ్డ్ అని పెట్టేసుకొని 98 ఆ నెంబర్ ఎంటర్ చేసేసి ప్రింట్ ఇచ్చేద్దాం. ప్రింట్ ఇచ్చిన తర్వాత ఈ కార్డు మనం ప్రింటర్లో ఎలా పెట్టాలో చూద్దాం. ఆ కార్డుని రివర్స్లో పెట్టి పూర్తి రైట్లో పెట్టాలి. ప్రింటర్లో అడ్జస్ట్ చేసుకోవడానికి మనకు ఉంది కాబట్టి అది పూర్తి రైట్కి జరిపేసి మన కార్డు ఉన్నంత స్పేస్ పెట్టి మన కార్డు రివర్స్లో పెట్టి సిస్టంలో ప్రింట్ ఇవ్వాలి. అలా ప్రింట్ ఇచ్చిన తర్వాత మనకు కార్డులో ఉన్న కరెక్ట్ స్పేస్లో ఇలా కరెక్ట్ సెట్టింగ్స్ చేసుకుంటే మనకు రైస్ కార్డ్ అనేది ప్రింట్ అవ్వడం జరుగుతుంది. అలాగే మనకు సెకండ్ పేజ్ కూడా బ్యాక్ సైడ్ రావాలి కాబట్టి పేజెస్లో సెకండ్ సెలెక్ట్ చేసుకొని మోర్ సెట్టింగ్స్లో కస్టమైజ్లో 100 నెంబర్ ఇచ్చేసి ప్రింట్ ఇచ్చేద్దాం. అలా ఇచ్చిన తర్వాత బ్యాక్ సైడ్ కూడా కరెక్ట్గా రావడం జరుగుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ రాయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.